श्रियः कान्ताय कल्याण निधये निधयेर्तिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वदनं ध्यायेत् सर्व विघ्नोप शान्तये। यस्यद्वरदे वक्त्राद्याः पारिषद्याः परस्वदं विघ्नं निघ्नन्ति सततं विश्वक्षेणं तमाश्रये सोत स्मार्त आदिगंकर्म निखिलं येन सूत्रदं तत्पै समस्त वेदार्थ विदे विगणसे नमः। श्रुति स्मृति नदीपूर्णं शास्त्र कल्लोल संगुरं विष्णुभक्ति उदकं शुद्धं वंदे श्री विगणोर्नवं श्री गोविंद 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 अद्य श्री भगवतः महापुरुषस्य महाविष्णोः आज्ञयां प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्री श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे प्रथमपादे जम्बोद्भवे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक प्रभवादे षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोः शुभकरण यावंगुण विशेषेण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्री भगवत आज्ञयां भगवत कैंकर्य रूपं श्रीमन्नारायण प्रीत्यर्थं गोत्रोद्भवस्य तम गोत्रनामधेयमुलु भार्य भर्त पिल्लल प्रार्थना। मम सह कुटुंबानां क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणाम् अभिवृद्ध्यर्थम् इष्टकाम्यार्थ सिद्ध्यर्थं चिन्तित मनोरथ अवाप्त्यर्थं रोह दृढगात्रता वज्र शरीरता सिद्ध्यर्थं समस्त सर्व आनुकूल्य फल अवाप्त्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं श्री लक्ष्मीनारायण प्रीत्यर्थं श्री श्रीनिवास स्वामी परिपूर्ण कृपाकटाक्ष द्वारा सर्व मंगल अवाप्त्यर्थं सर्व धनधान्य समृद्ध्यर्थं श्री महालक्ष्म्याः नित्य निवास सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामी प्रीत्यर्थं लोकक्षेमार्थं अस्य देवदेवस्य भगवतः नारायणस्य
श्रियपतेः पुरुषोत्तमस्य श्रीभूमि नीलां समेतस्य श्रीमते अखिलांड कोटि ब्रह्मांड नायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः श्री वैखानस भगवत्शास्त्र मार्गेण कल्याण महोत्सवम् आचार्य मुखेन अहम कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु। ఆధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ మధ్యాహ్న వేళ అభిజిల్లగ్నంలో స్వామివారికి ఈ కళ్యాణోత్సవ ప్రారంభము అనేటువంటిది శుభాసూచకాన్ని తెలియజేస్తూ ఉంటుంది. స్వామివారికి షట్కాలార్చన నిర్వర్తిస్తూ అందులో భాగంగా లోక కళ్యాణార్థమే ఈ స్వామివారికి కళ్యాణోత్సవాన్ని కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఇప్పుడే మనం సంకల్పాన్ని కూడా నిర్వర్తించారు. అదిగో స్వామి యొక్క దివ్యమంగళమైనటువంటి రూపాన్ని, అమ్మవార్లు ఇరువురి యొక్క రూపాలను కూడా మనం సందర్శిస్తూ ఉన్నాం. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామివారు అర్చారూపిగా అవతరించారు. విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ ఏ విధంగా అయితే సర్వాధారుడుగా, సనాతనుగా, అప్రమేయునిగా, అచించునిగా, నిర్గుణుడుగా, నిష్కలుడుగా కూడా మన చేత పిలువబడుతూ ఉంటాడో ఆ స్వామికి కలశారాధనతో పూజను ప్రారంభించబోతూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి మహద్భాగ్యం కూడా మనందరికీ కలిగింది. అదపరం ప్రవక్ష్యామే ఆచార్యస్య మహాత్మనః వైహ్యానరస్య దేవరఢే స్తోత్రపాఠపదం పరం యప్పడే శ్రేయాణ్యత్తం భక్త శ్రద్ధాసమన్వితః యుగలోకేన భక్త శ్రేయాది పరమాంగనే ఓం దేవరాధయాపాత్రం దేవక్త్యాదగుణాల్వ భగవాన్ బ్రహ్మాల్యం వల్లే శ్రీవృషోమనే శ్రీలక్ష్మీ వల్లభారంభాం విగుణోమనిపద్యమ అప్పదాచార్య పర్యంతాం వల్లే గుణపరంపరా వందే మనో సాక్షాధ్యాతపోత్రహంపరా భగవాన్ సూత్ర అర్థ ప్రవర్తకం చంద్రాయత్తులోదరం మమనం క్షీరాద్విన్యాసం సూత్రానందం తదంతవిద్యావిచ్చేదరం తం సాక్షాత్ ప్రవాదేవద్బంధాచ్చేందం సరాం భక్తానందం ప్రమదేవో నారాయణం సకలామణేంద్రం వైఖాసం నగవాగమేంద్రం భగవత్కాశ్యమనేంద్రాన్ సర్వానహం కులగవాన్ ప్రణమామూర్ధాం భగవనే దత్తగస్యమహీనాహం మధ్యే చిత్వాసనే గుణమయే సుమదేరేంద్రం శ్రీశాస్త్రసారమికలం విగుణోమనేంద్రం భూయా నమామి గుణే గుణం ప్రసన్నం శ్రీవిగణధేర్వః ప్రాణాయామ్య అసేదే సోమనారాయణస్య పదే వృఢోత్తమస్య క్షేమోపడిలాసవేదస్య బ్రహ్మాండనాయకస్య శేషాదేవానః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహమహోత్సవన్మహంగం ఆలహద్యర్థం మండపసద్యర్థం ఔపాసనాగ్నౌ స్థండలపరదే పరిశ్రమాదే శుభాహద్యర్థం బీజాభాగంబాహంగం గణాపణకన్మాహంగం బ్రహ్మదారాధర్మాహంగం మంగళ్యారాధర్మాహంగం శుద్ధ్యర్థం ఉన్యాకభాదనం గష్యే ఆదో నిర్విఘ్నరాభావాప్త్యర్థం ఆదవృక్షక్షయారాధనం గష్యే ఓం ధారాసప్తసుభాడేడో ధనత్సరత్సపరమోదేడో అపావల్లం ప్రతిభాయిషే గృహదత్తాకు సుధకం ధర్మ ఇత్తోర్య జమాస్వా సమదవా శాంతా శాంతవా స్వాతమదవాత్మదాత్మమాత్మన్యాత్మనవా వేద్యా వేద్యనవా వృధా వృధాః బోధా బ్రహ్మోత్ర బుధా సూర్యస్వరస్మహే అప్పం బ్రహ్మే జలాదేవ వృణవావాహ్యామే ప్రసేదవావా రక్తం యామే వర్ణసేదవాధనం सर्वदेवतलंबल्लम बाबल मुट्टकार हो विठोदो मंगलकार हो आप डेय पाद्जा वेतन समझाप्तम अंबा वेदा दंदरताम बेशा निर्वाव्या नामराधे यावे उत्तान ददान ददादो पद्भाकारमंडले पंब शक्षवाबा एंबा संदवाबा इंदानवाबा बद्बदन विदवाबा यावे
तत्पत्रे सूत्रपदे भावत्र जयमावाह्यामे विक्षक्षेणस्यैतमाधनो विक्षक्षणार्वः पाद्योप्यामेर्दशोप्यावक्षक्षणार्वः गुणभान में मुखासन में धामोर्वभक्षणार्वः विक्षक्षणार्वः सुप्रीतः पंजाबरान श्रोत्रिया न होया ओवाचदा स्मल्लाहंगुरोमे पुरुष स्वतः प्राक्षद अस्तो प्रजापति प्रेदा हम भगवान प्रजापति श्याम्यंद करा धाम्यंद बाबा धाम्यंद वा दे देहा स्वानवर्धन धामवर्धना स्वारे श्याम्यंद करा धाम्यंद बाबा धाम्यंद वा दे देहा स्वानवर्धन धामवर्धना स्वारे श्याम्यंद करा धाम्यंद बाबा धाम्यंद वा दे देहा स्वानवर्धन धामवर्धना स्वारे वामदा देवा वंदन आयुधा वट्टवक्रमे पृथिव्या सत्तावहे इधम वट्टवजक्रमे त्रेतार देवदौ सवाल स्वागुंधरे त्रिविधावजक भेवटो गोवादाभ्यः माधारिण्य तुष्टः कर्म से न से दक्षिणा तद्दुष्टः परमंसादुरः दिवे वटक्रादं तद्प्रादार वल्लवाजाग्रभागं दसुन्दरे वट्टोर्जत्रं मदौ पद्मगण्यावसनयावदव भद्रम्बस्य मार्गवज्रदत्राः चररङ्गे स्वच्छवागं दसुना वेधे देवदं विदायोः हन्दे वात्ता सक्रादरं दुनूनां पुत्रादोतरवं निमानो मध्यारे हृदय गन्धोः अतिथ्यारक्षोदर्माता पिता पुत्रः विश्वे देवादिपञ्चदनादिजावयज्ञरत्तो सर्वे वेदाः पर्यन्ताम् सर्वे यज्ञाः पर्यन्तां यत्पल्लक्षत्रं तत्परकर्मो देवौषौ यथा वै सूर्यमुदेदे अधनक्षत्रं नेदे तथो जगत्येद यत्र अन्यं पश्येद तात्काले स्यात् पुण्यागे वोदे प्राणायाम्य कर्मणः वृन्दाहं बौन्दा ब्रह्मदा वृन्दांगं रात्र कर्मणः वृन्दाहं बौन्दा ब्रह्मदा वृन्दांगं रात्र सत्र इंद्रद्रसवा सुरपोड़ा विश्वदाः सुतरसा स्वारिष्ठे सुतरा ददातु प्राणायाम्य कर्मणः वृत्तं बौन्दा ब्रह्मदा कर्मणे स्वस्ते कर्मणः वृत्तं बौन्दा ब्रह्मदा कर्मणे स्वस्ते अध्यापवे नवदा अध्यामितं देवनो राधान विधा वदन्दः संजय रसवेरा प्राणायाम्य कर्मणः हृद्यं बौन्दा ब्रह्मदा कर्मरद्यदा कर्मणः हृद्यं बौन्दा ब्रह्मदा कर्मरद्यदा हृदयसमृद्धिः बुल्लाकसमृद्धिः भगट्टाव यावत्सारव अजयदादा महेराजक्रे यावत्सत्वरसत्सवादेराः एवदस्य क्षयजन्मदा आपो जनेदादरः लासोय पावयासोय कसबयासुन्दः अग्निया गद्बन्धनेवरो भासरा वसकसनावल्लो यादागम्राजावरायादमध्या सत्यान्तते अवत्सञ्जाना मदस्वते अस्वते अया पावकास्ताना वसकसनावल्लो शिवेन माचक्षुषा वस्वया वस्वया धवो वप्रतम मे सर्वागम् अग्नेगम् प्रदागो वामयव च अवरो जगन्नाथ पवनसवज्रः पवित्रेण विजयहे पोदास्मरास्मां ब्रह्ममादेवराः ब्रह्ममनोदया ब्रह्म विश्वायवः ध्यानवेद पवित्रवदे पवित्रेण फलागमक्रोदे वदेत्याग्ने कृत्वाकुलोकमोयत्यवत्तवक्षदेवदं द्रा ब्रह्मदानो भाभ्यान् लभितवः पवित्रेण वेद्य लं ब्रह्मवणेव स्वदेवे वणदे देव्यागा देशे मुखे सर्वा विधवट्टाः यावदन्दसमाद्याढ वयगस्य उदये इडा वै स्वस्ववर्मावराद वातप्राणेन क्षुरवयभोः द्यावा पृथिवे पैधाव्यो वे रतावरे गे वावरिदान् भृगद्वस्त्रवदत्वहेरिट्टेर्दवृणग्नेदक्रे पुणागमाम्येन देवापरदा ये रामो दिव्यंगदः तेन दिव्यान ब्रह्मणा तमपामाणे हृदयतेन विसंब्रह्मधूं सर्वं सभद्मच्चादे सुधर्मा सुष्णा पावमार्यध्यतेन विसंब्रह्मधूं तत्पैतन सुदे दुगे क्षेरकं दत्परमदा दगं पावमाणे स्वसेने सुतगागदत्तदः विसंब्रह्मणः ब्राह्मणे सुदहं गदं येन देवा पवित्रेण आत्मानं देदा तेन सखसदारेण भवान्यप्रन्दमा प्राजापत्यं पवित्रो सदाद्यावं मन्मयो तेन ब्रह्मविदा वयं बोधं ब्रह्मेन्द्र सुरेदेकमापराध साव स्वच्छावृत्समेचा क्षमाराजा प्रपणापणादवान् जदवेद मोटिन्द्यापनादोद छव्य रावणे वह गादं यज्ञाय गादं यज्ञवदे देवे स्वस्त्रः स्वचर्मानुषेभ्यः वोर्जनगादवे सन्नात्तुद्वदे संजपदे ओं शान्तिः प्राच्यान् देवाभ्यमाद्यं दक्षिणायां दिवसः पुरामाद्यं वर्धया वृत्पदया माद्यन्दा ऊर्ध्वयान् गत्संवत्सरो यज्ञपदर्वाद्यन्दा अदादे नागेभ्यः माद्यन्दां पात्सोत्पदे प्रजारे कस्वान्धा वेधोर वेवोपवारः तत्तेमहे प्रणोय स्वसन्देव दुवरे संदेत्रे पात्सोत्पदे रग्मयादं नक्षे उल्यागादपद्याः तालक्षरे गवाम्ना योऽम्बादस्वते वत्सदालः वेवः वात्सोत्पदे विश्वारूपान्या विधल्
सखा स्वेव येदः सदः सुभान् प्रणययान्मगदामयान्हात्ताभायान्निगदास्सन्तः समकम्बेदोगादानप्रदादान्महिमानमेधो तत्तत्प्राणात्मं दत्त्वाक्षरसपदस्सत्त्वक्वाः तत्तैवे लोकाय प्राणागोधान्निगदाः सत्तप्तः अतत्समुद्रागरे सदर्मय स्वासन्दं देसन्दवत्सररूपाः अतश्च विश्वावोढयोर्दाश्च तेणे भवतन्तरात्मा ब्रह्मा देवानां पदवेकवेनां प्राणां कटो मृगाणां शरणाकर्दाणागस्वते द्रवदाणागस्वामपवित्रवते द्रेवल्ल अजावे काल्लोकनिवक्लकट्टां बक्फें प्रजां जलयं तेकस्वरूपाम् अजख्यः जगदेजगदेदः तेनां भक्तोः रामयोन्यः अगंसत्वदावेशद्रोधः अब्दागोदार्थं भगवते स्वस्ते नन्दाश्वत्रयं मनसा ददाश्यो प्रेवाले शरणं मध्ये स्वधनं पादे शोभयन्नोस्तु शुभं शुभम् शिवदेवक्षरावः प्रणपाद्यावे कर्गाद्व्याप्यवः प्रणपाद्य प्रणराजहोप्योत्सवार्थे क्षेमाय भोजां पुनरा आगमनाय च सर्वोपचाराः సమర్పించేవి అని చెప్పి అర్థం. భగవంతుడు మనం ప్రీతితో సమర్పించేవి ఏవైనా కూడా స్వీకరిస్తాడు అని చెప్పడానికే ఇదిగో సద్యోంకురార్పణ కార్యక్రమం. దీని ద్వారా పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. అంటే భగవంతుడు దేనితోనైతే మనం సంతృప్తిగా మనం సమర్పణ చేస్తామో దాని ద్వారా అధికమైనటువంటి రెట్లు ఫలాలను కూడా మనకు అందిస్తాడు అని చెప్పి చెప్తున్నారు. అదిగో స్వామివారిని పూలతో అలాగే నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధితో మనం పూజిస్తే మనకి పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి వర్షాలు సకాలంలో కురిసి జీవకోటికి ఆహారం అందించబడి తద్వారా అందరూ సుఖంగా ఆనందంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి అంకురార్పణ కార్యక్రమాన్ని కూడా నివేదిస్తూ ఉన్నారు. ఎంత గొప్పగానో చూడండి. సర్వమంగళ నాయకుడు మరి ఆ స్వామి బ్రహ్మాది దేవతల యొక్క కోరికతో కూడా ఆది వరాహ అవతారాన్ని ధరించాడట శ్రీమన్నారాయణుడు. మరి ఆయన వైకుంఠంలో విహరించేటటువంటి ఒక క్రీడాద్రి అనేటువంటి పర్వతాన్ని కూడా గరుత్మంతుని చేత తెప్పించాడు. ఈ భూలోకంలో నెలకొల్పించి ఆ క్రీడాద్రి ఏంటయ్యా అంటే ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ వెంకటాచలమే. బ్రహ్మాది దేవతల యొక్క అభ్యర్థనతో భూవరాహమూర్తిగా కూడా పుష్కరిణీ తీరంలో వెలసి ఉన్నారు. మరి స్వయంభూగా శ్రీవారు వెలసి ఉంటే అంతర్యామి భవన్ దేవ సర్వకర్త త్వమేవ హి నిష్కృష్టం బ్రహ్మణో రూపం న జానంతి సురాంతపా ప్రసీద భగవన్ విష్ణో భూమిం స్థాపయ పూర్వవత్ సర్వప్రాణి నివాసార్థం అంతువన్ విబుధ ప్రజా. బ్రహ్మాది దేవతలంతా కూడా ముక్తకంఠంగా స్వామివారిని స్తుతించారట. ఈ సమస్త బ్రహ్మాండ భాండాలన్నీ కూడా నీవే సృష్టించి పోషించి లయం చేస్తున్నావు అని చెప్పి పొగిడారట. సమస్త ప్రాణుల అంతరంగాల్లో కూడా చైతన్యమూర్తిపై ప్రకాశించేటటువంటి సమస్త కళ్యాణగుణనిధి అని చెప్పి అనుగ్రహించమని చెప్పి ప్రాధేయపడ్డారట. అప్పుడు స్వామివారు ప్రసన్నమైనటువంటి బ్రహ్మాది దేవతల యొక్క ప్రార్థనతో ఎంతో సౌమ్య బంధురమైనటువంటి తేజో విరాజితమూర్తిగా కూడా పుష్కరిణీ తీరంలో వెలిశారు అని చెప్పి వరాహ పురాణం చెప్తూ ఉన్నది. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ఆదిశేషుడిని అనంతుడిని కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా వీక్షించబోతూ ఉన్నాం. స్వామిని దీక్షా కంకణ ద్వారా సమస్తమైనటువంటి జగద్రక్షకుడు ఆయన సకల లోకాల్ని రక్షించేటటువంటి తత్వం ఆయనది. కాబట్టి ఆ స్వామి వారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతున్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. శేషమావాహయామే సకర్షమావాహయామే అనంతమావా నాగరాజమావాహయామే శేషచ్ఛేదవాధనో శేషాయ నమః అక్షతాభ్య ఉష్మాభ్యామే శేషాయ నమః పాద్భ్యామే అర్ఘ్యప్యామే అధర్వం షడాయ నమః గుణాభాముఖాధర్మ సర్వోపచారాయ సమర్పయామే షడాయ నమః ప్రీతః పూర్ణ వరదా భవంతో. హరే కో స్వస్వేదాశ్వరామక స్వస్త వ్యదనర్మణ స్వస్త మోడాసురోదరాదర స్వస్ధ్యామా పృథివే సదేతరా స్వస్తే వాయుమభ్యవామహే స్వం స్వస్తే భువనస్య యత్పదే మగత్పదే సర్వాగణ స్వస్తే స్వస్త్యాదిత్యాదో మంగళః విశ్వే దేవాలోద్య స్వస్తే
कये स्वारो वसोरग्ने स्वस्ते देवामन्त्रभव स्वस्ते स्वस्त्रो रुद्रपात्महम्मदः स्वत्तपत्रावरणाः स्वत्तपत्तेरेवदे स्वस्तर इन्द्रस्याग्निश्च स्वस्तरोदिते कृते स्वस्तमन्दावरे जने मत्सूर्याचन्द्रमथा विव पुनर्दग्नता जानता सङ्गामेमहे स्वस्तेनन्दाक्षमनिष्ठनेमं महद्बोधमायसं देवतानाम् असुराग्नमन्दसगं समत्सो प्रकद्यतो अनाविवारहव अं गोमजमाङ्गलहङ्गञ्च स्वस्यात्रयं मनसा दताक्षो प्रेतपाणिशरणं प्रपद्ये स्वस्तं पादे हवयन्नोत् ध्रुवं देराजावृणो ध्रुवं देवो बृहत्पतिः ध्रुवं लैन्दस्याग्नस्य राष्ट्रं धारयिता ध्रुवं शुभं शुभम् బుడైనటువంటి భక్తులను అనుగ్రహించేటటువంటి తత్వమైనది. అందుకని స్వామివారు ఆనాడు ఒకసారి రాక్షసులు పెట్టేటటువంటి బాధను ఓర్చుకోలేకపోయారట. దేవతలంతా కూడా వైకుంఠానికి వెళ్ళారు. తమల్ని రాక్షసుల బారి నుండి కాపాడమని చెప్పి ఆ శ్రీమన్నారాయణుని వేడుకున్నారట. అప్పుడు మహావిష్ణువు చంద్ర అనేటువంటి వాడిని పిలిచాడట. పిలిచి రాక్షసుల యొక్క అంతు చూడమని చెప్తే స్వామి యొక్క ఆననతో ఆ రాక్షసులని తరిమి కొట్టినటువంటి ఆ చంద్ర యొక్క శౌర్య ప్రతాపాలను మెచ్చుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు అతనికి సర్వ సైన్యాధిపత్యాన్ని ఇచ్చాడు. ఆయన ఎవరయ్యా అంటే సర్వమంగళ నాయకుడు, విఘ్న నివారకుడు. అతను ఎవరయ్యా అంటే విశ్వక్సేనుల వారు. ఇప్పుడే మనం విన్నాం. యస్యద్విరదవక్త్రాజ్ఞ పారిషజ్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే విశ్వక్సేనుల వారిని ఆరాధిస్తారో ధ్యానిస్తారో వారికి ఎలాంటి విఘ్నాలు ఆపదలు కష్టాలు కలగవు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. అదుగో మేఘశ్యాముడు సుమునం ఒకటిధారి అయినటువంటి ఆ విశ్వక్సేనుడు వారికి సూత్రవతి జయ అనేటువంటి భార్యలు చెప్తూ ఉంటారు. ఆ విశ్వక్సేనుడు సమస్త దేవతాగణానికి అధిపతిగా, శ్రీమన్నారాయణునికి సేనాపతిగా, విశ్వ అంటే ఈ సకల లోకాలను, సేనుడు అంటే నడిపించేవాడు అని చెప్పి అర్థం అన్నమాట. శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారిని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. మనం సంకల్ప బలం చేత ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటాం. అది మనకి బలమైన సంకల్పం లేకపోతే మనం ఏమీ చేయలేమని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అనంటే ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి విశ్వక్సేనుడు వారి యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించాలన్నమాట. ఆ తల్లి ఎవరు అంటే జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదిగో ఆనాడు వరాహపురాణంలో బ్రహ్మాదుల యొక్క ప్రార్థనలు మన్నించాడట దేవదేవుడు. అందుకే ఆయన 4 భుజాలు కలిగిన వాడై ఆపాదమస్తక సర్వాలంకార సంశోభితుడై ఇదిగో శ్రీదేవి భూదేవి సమేతుడై శరత్పూర్ణ చంద్రుని వంటి ముఖారవిందంతో ప్రకాశిస్తూ, తామరపత్రము నుండి విశాలమైనటువంటి కన్నులతో ప్రకాశిస్తూ, సుప్రసన్న తేజో విరాజితుడై ఈ వెంకటాచలం మీద పుష్కరిణీ సమీపంలో దివ్య విమానము నుండి ఆవిర్భవించాడు అని చెప్తూ ఇత్యుక్తస్థై ప్రసన్నాత్మా సౌమ్యరూపీ చతుర్భుజ శ్రీభూమి సహితస్థౌ పుండరీక నిభేక్షణ శరత్పూర్ణేందువదన సర్వాభరణభూషితః శ్రీనివాససురాన్ సర్వాన్ సమాహూయ ఇదమబ్రవీత్. ఎంత గొప్పగా ఉందో చూడండి. స్వామివారిని మనం సేవిస్తాం. సకలములైనటువంటి విఘ్నస మహర్షుల వారు ఈ లోకానికి అందించినటువంటిది శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం. ఆ శాస్త్రవిధిగా స్వామివారికి కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే మహావిష్ణువే భక్తుల్ని అనుగ్రహించటానికి ఆయన పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి పంచవిధ స్వరూపాలుగా ఆవిష్కృతవుతాడు అని చెప్పారు. అందుకే ఆ 5 రూపాల్లో కూడా అర్చారూపైనటువంటి శ్రీ విష్ణు భగవానుడు మనం చేసేటటువంటి నమస్కారము పూజాదులు మంత్రాలతో కూడా ఆదరంతో మనం పరమపదాన్ని మోక్షాన్ని సులభంగా శీఘ్రంగా అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదిగో చూడండి, దీక్షా కంకణ ధారణ. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు అతి పవిత్రంగా. ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అంటే అర్చారూపం యొక్క సౌలభ్యం వర్ణించటానికి నాకున్న శక్తి చాలదు అని చెప్పి వేదవేత్త అయినటువంటి మరీచి మహర్షి ఆనంద సంహితలో కూడా తెలియచేశాడు. ఎందుకయ్యా ఈ అర్చారూపానికి అంత ప్రాముఖ్యము అంటే ఆయన విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఈ పరమాత్మను మనం
ఏ విధంగా అయితే అనంతునిగా మనం శ్రేష్టమైనటువంటి ఆరాధనా విధానంతో మనం కొలుస్తామో, కేవలం స్వామిని దర్శన మాత్రం చేతనే మనము సాక్షాత్తు ఆయన పరమేశ్వరునిగా పరమాత్మ స్వరూపునిగా భావించి మనం దర్శనం చేసుకుంటామో, తద్వారా మనకు కలిగేటటువంటి భావన ఎంత పవిత్రంగా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. స్వామివారిని నిత్యము కూడా ఆరాధించటం వల్ల కలిగేటటువంటి లాభాలు కూడా మనకి మన యొక్క జీవయాత్రలో జరిగేటటువంటి జీవన ప్రయాణంలో మనకు కలిగేటటువంటి బాధలు ఏవైతే ఉంటాయో ఆ సంసార బాధలు, ఆ బాధల నుంచి కూడా ఉపశమింపబడాలి అంటే స్వామిని సేవించాలి. ఎందుకంటే సృష్టి స్థితిలయకారకుల్లో స్థితికారకత్వం అనేటువంటిది మహావిష్ణువుది. ఆయన కుటుంబాలకు అన్నిటికీ కూడా అధిపతి. మన ఇంట్లో ఎలాగైతే ఒక కుటుంబానికి యజమాని వ్యవహరిస్తాడో, అలాగే విశ్వంలో ఉన్నటువంటి కుటుంబాలన్నింటికీ యజమాని ఎవరు అని అంటే శ్రీమన్నారాయణుడు. ఆయన అనుకుంటే తప్పనిసరిగా ఆ బాధలన్నీ, సంసార బాధలన్నీ పోగొడతాడు. అందుకే మనం ఇంటిలో ఏ బాధ కలిగినా కూడా వెంటనే స్వామివారి వైపు చూస్తాం. కొండకెక్కి నీ దర్శనం చేసుకుంటాము అని చెప్పి మొక్కుకుంటాం. వెంటనే ఆ కోరిక నెరవేరుతుంది, మన సమస్య తీరిపోతుంది. వెంటనే కొండ ఎక్కుతాం, స్వామిని సందర్శనం చేసుకుంటాం, తలనీలాలు సమర్పిస్తాం. తద్వారా స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతాం. అదిగో చూడండి, మహాలక్ష్మి అమ్మవారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు వామహస్తానికి సపూజాధికంగా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. స్వామికి నిత్యానపాయినిగా ఉంటుంది ఆ అమ్మవారు. ఎప్పుడూ స్వామిని భక్తులు ఏవైతే కోరికలు కోరతారో ఆ కోరికలన్నింటినీ కూడా స్వామికి నివేదిస్తూ ఉంటుంది. అందుకే ఆ అమ్మవారిని మనం స్తుతిస్తూ ఉంటాం. ఆ అమ్మను స్తుతిస్తే లక్ష్మీ పద్మాలయ్య పద్మ కమలా ఇందిరా లోకమాత మా రమా మంగళదేవత అని చెప్పి అమరం చెప్తూ ఉన్నది. అదుగో దీక్షాకంకణ ధారణ, అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. లక్ష్మి అనేటువంటి పదానికి సంపద, ఐశ్వర్యము అని చెప్పి అర్థం. ఆ ఐశ్వర్య ప్రదాయిని ఆవిడ. సకలములైనటువంటి భోగభాగ్యాలు కలగాలన్నా, ఐశ్వర్య సంపదలు కలగాలన్నా కూడా అమ్మవారిని సేవించాలి. అందుకని లక్ష్మీ స్వరూపమైనటువంటి అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ జరిపి ఆ తదుపరి భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. వరాహస్వామి భూదేవితో అన్నాడట, ఓ భూదేవి, శ్రద్ధగా నేను చెప్పే మాటలు ఆలకించు. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం కలిగి భక్తి ప్రపత్తులతో ఓం నమ శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఆచార్యుల ఉపదేశంతో అనుష్ఠించి స్వీకరించాలట. ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా పై మంత్రంతో అనుసంధానం చేసుకోవాలి అని చెప్పాడు. ఆ మంత్రజపాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి భూసంపద, పుత్ర సంపద, అనేక సంపదను కూడా అనుగ్రహిస్తుంది అని చెప్తూ ఆ మంత్రానికి ఋషి సంకర్షణుడు అని చెప్పి శ్రీ అనేటువంటి బీజంతో కూడినటువంటి ఆ మంత్రాన్ని నిర్మల మనస్కులై మనసులో అనుసంధానం చేసుకుంటూ స్వామివారి దివ్యమూర్తిని మనసులో ధ్యానం చెయ్యాలట. ఎందుకంటే తెల్లని స్ఫటిక శైలం వంటి తేజస్సుతో, ఎర్ర తామర్రేకుల వంటి నేత్రాలతో, వరాహముఖంతో, సౌమ్యమూర్తి విశేషంతో, 4 భుజాలతో, హారకుండల కిరీటాది అలంకారాలతో, శ్రీవత్స వక్షముతో, శంఖ చక్రాది ఆయుధ ధారణతో పాటు అభయముద్రగల హస్తాలతో కూడినటువంటి ఎడమతొడపై ఆ అమ్మవారు సమస్తాభరణ భూషితే ఆసీనురాలై ఉంటుందట. అటువంటి అమ్మవారికి వెంకటాచల మహాత్మ్యాన్ని కూడా స్వామి విశదీకరించారు. అదిగో స్వయంగా దీక్షాకంకణ ధారణ అర్చకవరేణులు కూడా ధరింపజేసుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి కళ్యాణాన్ని మనమే కాదు, లోకంలో ఉన్నటువంటి దేవాది దేవతలు కూడా వీక్షించాలి. అందుకే వారందరినీ కూడా యజ్ఞముఖంగా ఆవాహన చేస్తూ అందరూ కూడా ఈ భూలోక వైకుంఠమైనటువంటి శేషాచలానికి విచ్చేయడానికి శ్రీనివాస స్వామిన వైవాహమోత్సగన్మహంగౌ అపాసనాగ్నౌ ఏతస్మిన్ మండలే ఆఘార కర్మ కరిష్యే ఏతోన్మదరేజ్ఞాయం ప్రోక్ష్య
सभा शुद्ध शुद्धारधाम्ना शुद्धारुद्धार्वार्धारवार्वन्द इंद्र शुद्धारागः शुद्ध शुद्धावरोधः शुद्धारिम्मिदार्या शुद्धमध्यसम्यः इंद्र शुद्धाहणारीं शुद्धात्मादाठे शुद्धाल्दाग्नेदारुषाये स्थण्डले भवे तवाबाहयावे मयि देवाद्रवायं धाम्मय्यादरतमय देवहोदहे दैव्याहोदा उर्वेट्टास्सावा तनवासवेराः मह्यं वदन्दा वयानकव्याकोदे सत्यावृहोवे देवासो अधिवासावे देवेश्वरवरुणक्रोध विश्वेदेवास गवेरयद्धो आहात्रे प्रयामार्दामद्वदे स्वमराजन् अग्नं बल्लं प्रब्बाहवा प्रभागनस्त्वं प्रत्यङ्गणपस्य वैधान् जत्तं प्रपदावेधे नत्पानान् सप्रेषणावाहयावे उद्धनं यद्वमात्मनो रेखागात्रा प्रोक्षा लम्बग्वादमे ध्यायोडप्रोद्याद प्रणयपत्रणावाहयावे रेखाया स्कन्दभावाहयावे तरणं गृहीत्वा जातवे द्रावणसंश्रे अग्नव सद्भासवे गड्बादन्यामयावः निदप्रे प्रज्वाल्य वावराः तग्निदाय वावराः जातवेद पुरतं देवेभ्यः क्षेत्रणे द्रोणे वदने वायुवाहयावे इंद्रे अग्निवाहयावे अघ्नायाग भेदे योदात्सवणे अधेरुण्यस्वाद उदरुण्यस्वाद हृदरुण्यस्वाद देवप्रभा हे लम्बग्गोदवेः ध्यायाप्रयाद ब्रह्मयज्ञानं ब्रह्म साद्विदेव सुरदेव वैरावः सबद्रयावासवट्टासवत्सवः ओं ब्रह्मावाहं प्रजावं पितामहः बोर्बसवः हिरण्यगर्भमावाहयामे ब्रह्मादिहेरामिदमाधरम् ब्रह्मणे महाधराधुरोपजराहं समर्पयामे साधारण सभेजं श्रवणो योदापे ओं भो स्वभावायामे अज्ञंगभावा इंद्रवायामे भो भो स्वतभावायामे सोमाधेनामिदमाधरं सोमाधरोपजराहं समर्पयामे ब्रह्मन् प्रकृष्यामे देवानोस्तु सपीडाहं ओं मोक्ष ओं प्रकृष्यामे नागस्य विट्टयमोरोस्तु सपीडाहं ओं मोक्ष पात्रद द्रावमाधाय ओसो सूर्य सरस्वभिः आबोधाग्रे प्रक्लास वाचाविट्टो स्वबोधे स्वदरेधिकल्दाय विट्टवे नमः विट्टो स्वबोधे दक्षिणा विट्टो स्वबोधे उदवयाच विट्टो स्वबोधे पचद सदत्ता लेवाब्जाटो स्वबोधे रत्नकोट्टाजला विट्टवावाहयावे वहाट्वादरुयावावाहयावे कृताधे ध्रुवाधे धारणाधे भारतपुत्रादेवेभ्यः सन्दस्वा पृथिव्यावाग्रेष्यामे मृणप्लेष्यामे जमारवासम्मच्छ प्रणयज्ञं दपदावल उत्पन्नागस्य विट्टयमानोऽस्तु अप्ययाहं ओं रोक्ष प्रेष्यामे जमारवासम्मच्छ प्रणयज्ञं दपदावल उत्पन्नागस्य विट्टयमानोऽस्तु अप्ययाहं ओं रोक्ष ब्राह्मण प्रजाजवाय ब्रह्मवाय इंद्रवाय अग्निवाय सोमावाय अग्निशोभावाय प्रजाजवाय ब्रह्मवाय इंद्रवाय सोनावाय वरदारावाय रुद्रारावाय अपवास्वस्य वासविट्वावाय बृहस्पतिवावाय मित्रवावाय रुणवावाय आदित्यारावाय श्रीरावाय पुषर्वावाय गच्छवावाय गच्छोमावाय अपाद्रज्ञवावाय स्वांडवारावाय सर्वदेवारावाहयावे आद्यवाहे प्रजापतेज टन्नर्वामे ब्रह्मणाज टन्नर्वामे इंद्राज टन्नर्वामे अग्नेज टन्नर्वामे सोमाज टन्नर्वामे अग्निशोमाभ्याज टन्नर्वामे प्रजापतेज टन्नर्वामे ब्रह्मणाज टन्नर्वामे इंद्राज टन्नर्वामे वसुभ्याज टन्नर्वामे वरभ्याज टन्नर्वामे रुद्राभ्याज टन्नर्वामे अपवस्वस्य वासवटवाज टन्नवामे बृहज टन्नवामे मित्राज टन्नवामे वरुणाज टन्नवामे आत्याभ्याज टन्नवामे अश्वभ्याज टन्नवामे पोट्टाज टन्नवामे कक्षाज टन्नवामे कक्षाज सोमाज टन्नवामे अवबाधज्ञाज टन्नवामे स्वेभ्यो देवेभ्याज टन्नवामे सर्वदेवेभ्याज टन्नवामे आज्य त्रिप्रेष्यावे चरंद्र प्रेष्यावे अग्निज्योतिषे सपदसे स्वाहा अमृतमधे अंतरम रक्ष अंतरधारादेह प्रत्यट्टहं रक्ष प्रत्यट्टारादेह चित्पदे त्वाव्रात् तच्चद्य पवित्रावध सौरस्य स्वाहा
वाक्पतित्वावरात् प्रत्यद्देवैत्रौध स्व स्वाहा देवस्तावरात् प्रत्यद्देवैत्रौध स्वरसर स्वाहा एकं तदागतप्रभाराः कथं बोर्लाभं समिदा गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्वर्णयित्वा अभ्यर्च अक्षता आज्ञा सर्वेः इन्द्राय नमः इंद्राय नमः देवाय नमः नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जलवेधे नमः पावकाय नमः उदावहाय नमः उदवहाय नमः कृतवहाय नमः यावहाय नमः स्तक्वाय नमः कृतवहाय नमः ददानुन्नस्व अनपदानुन्नस्व धरदानुन्नस्व धपदप्रदवा सहस्रान्ले दोक्षोद्वालय युगद्वालाध्येन सवेद स्वाहा देवल आघारमूर्त समूर्त बंदा महान दौड़गंदा दक्षा वायव्यादाग्ने जालम प्रजापते स्वाहा निर्तादिदानाल्ल इंद्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निर्होमाभ्या स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा वरभ्य स्वाहा रुद्राभ्य स्वाहा अभवस्वस्य वासभट्वे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्याभ्य स्वास्वभ्य वोट्ट स्वागताय स्वागत होमाय स्वाहा अपादज्ञाय स्वाज्ञेभ्यो देवेभ्य स्वाहा और सर्वदेवेभ्य स्वाहा द्रव्याभ्याज्या सर्वं सावित्रा गृहीत्वा जिह्वा व्यागदेभ्यो होदे ओम भो स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम भोर्भुवः स्वाहा अधिदेवमग्गस्ताः हृदयमग्गस्ताः हृदयमग्गस्ताः देवदप्रासावे असदेव देव सौदो रामायण शेषे पदे वृणोत्तमस्य शिवो लीलाधवेद सत्समलाण्डोड ब्रह्माण्डनायकस्य शेषादवादरः श्रीनिवासस्वामिनः वैवाहिमहोत्सवन्माहङ्गौ उपाधराग्नौ आघारहोमगर्मणे मन्त्रतन्त्र स्वरवर्ण विधविपर्यास न्यूनादृक्तप्रायसिद्धार्थं मतो देवाधे वैष्णवहोमं वैषेदिधर्मण्यस्वार्वधर्मण्यस्वादर्मण्यस्वा देवदो धप्रदवा ओम मतो देवावन्दनो हेदो विट्टवदकवे पृथिव्या सप्ता स्वाहा इदं विट्टवदकवे त्रयदादेवदो स्वादरे स्वाहा त्रीणिवदावदकवे विट्टो गोपादाभ्यः मादानि स्वाहा विट्टो कन्मानपसेदो प्रधानपसेन्द्रस्य सखा स्वाहा तद्विट्टोः परमदंसावन्दुरादेवे रक्ता स्वाहा तद्विप्रासोरं लवोजाग्रवानं तत्सुन्दे विट्टोर्यत्रमदक स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भोर्भुवः स्वाहा अधिदेवमग्गस्ताः हृदयमग्गस्ताः हृदयमग्गस्ताः नवदविदप्रासावेः అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు
నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు ఒసగుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా వెళ్ళి చింత పంటి వల్లే వృధా వృధా అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఓలినెంత జారిపడ్డా నూరకే ఎవ్వరికైనా నేలే ఆధారమై నిలుచుగాక ఓలినెంత జారిపడ్డా నూరకే ఎవ్వరికైనా నేలే ఆధారమై నిలుచుగాక తాలిమి శ్రీ వెంకటేశు తలచక తలచిన తాలిమి శ్రీ వెంకటేశు తలచక తలచిన పాలించనాతడే కాక పరులకు వశమా అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు శ్రీధాత్రధారమిగలం విగలామనేంద్రం భూయా నమామి గుణైన ఉరంబరల్లాం శ్రీ వెంకటదే నమః అస్య సేవరాజనారాయణస్య అతంజావరక్త్యా ప్రయమాణస్య మహాజలోకస్య మధ్యే పరబ్రహ్మమాణానాం మృణేకుగాఢ బ్రహ్మాండానాం యాగలమయ వ్యక్త మగధహంగార ప్రదీయ తేజావయ రాగాభాత్మకైరావృతే అట్టంగద బ్రహ్మాండమండలే ఆధాత్మూర్మాండ ప్రవేక్షరాగరే స్వదద్దోట్టావర పట్టరస్య అతల వితల సుతల రాతల విహీతల సప్తమాదా స్వామరే బోలాగ బోర్లాగ ధవర్లాగ బహల్లాగ జలోలాగ తపోలత్త రోగాక్యోత్పాగస్య అదవాహే మహాలాలాయమానస్య పరిరాజక్షదేడస్య సహస్రప్రణామణమండలమండలే అష్టదగ్నండాదండాద్దంబిదే లోకాలోకాదలవలేదే లవణలాప్తే పరవదే జంబో ప్రక్షా సప్తోద్భేమాద్భేమదే మాఘేంద్రాదే సత్వయాదే ఏమగౌడ పర్వదాజట్టదే ఇంద్రప్పలాద్గే అరిమణ కింద ఐరావతారాం ఇంద్రప్పస్స బలగ పాజల్య స్వరాగే పంచాసత్వాయ విశేళ్ళ భుమండలే అఖండాద్గే జంబోద్భేమే భారతవర్షే భరతఖండే దండకాళ్యే ప్రజాపతిక్షేత్రే సమభౌమత్తరేఖాయాः శ్రీరంగవిగ్బాఘే కిట్టాకావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే
वेङ्गडाचले ददभोर्वेणां ददावरेणां तद्वंस्यानां पत्राणां सरकारव्यक्तेर्य आवाद प्रमाद सम्मान वैकुण्ठाक्यलोकेन सौरभ्य रामेभ्य सायुज्य पदैर्वाक्षमध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रयत्यर्थं तदल्लक्षप्रमाणाभे दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तमार्गेण विघ्नोक्तप्रकारेण वणियुक्तप्रकारेण यमाभ्य कन्यादवला प्राप्त्यर्थं कन्यादानं कारयिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणकनकाम्बेरस्य दिव्यमङ्गलविग्रहस्य सङ्गपद्माङ्ग कोणसूर्यप्रकाशस्य श्रीमदो वैकुण्ठनायकस्य श्रीमद्वैघारभागवतप्रकारेण आङ्गीरभारतभारद्वाय त्रयाण प्रमाणद भारद्वाजगोत्रोद्भवस्य पञ्चपदवेदान प्रवर्तमानस्य परतोत्सावदानस्य पदप्रवाददेवस्य श्रीमहाविष्णोः परब्रह्मणोरत्रे आङ्गीरभारतभारद्वाज त्रयाण प्रमाणद भारद्वाजगोत्रोद्भवस्य जगत्कालबोधस्य मूलप्रतिमानस्य त्रिगुणात्मकस्य गुणत्रगुणाप्यादोदात् उत्तस्वस्य भगवतसङ्घावतारस्य श्रीमहाविष्णोः परमाददानसम्मणपौत्राय आङ्गीरभारद्वाज त्रयाण प्रमाणद भारद्वाजगोत्रोद्भवस्य सरस्वतावादानन्दस्य अर्चावतार प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आधिब्राह्मणपुत्राय आङ्गीरभारद्वाज त्रयाण प्रमाणद भारद्वाजगोत्रोद्भवाय भक्तरागपरिवाराय कीटकारकयोर दिव्यापणभूषिताय प्रबन्नवारिदाराय कौस्तुभाङ्गराय दिव्यपीताम्बराय दिव्यवाल्लोकशोभिताय ध्वजावताराय स्वर्णगर्भागण रूढाय अचन्दादेवल स्वभावलाकल्य जोजोवयरत्राकराय अखिलसागाध्यायो अखिलोकपवित्रगोत्राय श्रवणनक्षत्र मकररासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्वेदसापादवळ सकलवेदाध्याये भागवत्सवळ प्रमाण अवञ्जावणे प्रमाणद भागवतगोत्रोद्भवे सर्वालङ्कारवते श्रीमहाविष्णोः श्रद्धाङ्गदकेयोर पाधारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासने अतिसौन्दर्यवधे आनन्दगुणात्मिका इमौ श्यामलाङ्गे उत्तरवलय नक्षत्रे कन्याराहो जाताम् अयोनिजां भगवत्सङ्कल्पतरयाम् इमां श्रीदेवीनाम्नीम् इमां कल्यां वृणीमहे दास्यामे ऋग्वेदसापादवळ सकलवेदाध्याये कात्सवत्सारद्रत्राणि प्रमाणविधाम् कात्सवगोत्रोद्भवे सर्वालङ्कारवते श्रीमहाविष्णोः स्वरत्राङ्गदकेयोरः पाधारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरे अत्यन्त सौन्दर्यवते आनन्दगुणात्मिकाम् इमो श्यामलाङ्गे रवदे नक्षत्रे मिनरासो जाताम् अयोनिजां कश्यपप्रजापते सङ्कल्पतरयाम् इमां भूदेवीनाम्नीम् इमां कल्यां वृणीमहे दास्यामे कल्याङ्कणहं मल्लाकणावोध दास्या विट्टमे तुभ्यं ब्रह्मलोकजगर्भय कल्यान्तलङ्गदा साध्ये श्रुतिलायवेधे प्रेदाहम्बेत् सामे धर्मार्थेध्ये विश्वम्बरस्सर्वबोधा सकलसवदेवताः इमां कल्यां प्रदास्यामे श्रीनाथकमलापतेः कन्यादानवर्तसमर्थोत्रे भवन्तो महान्तो नगल्लन्तो प्रजापते श्रेयाम्यतः पुष्कयारदयात्सवो कामस्त्वमृत्युवानल्लो तस्याग्ने भाजयगवा मोदप्रमोदानन्दः पुष्कयोर्निकितत्सवः श्रुत्वकामस्य दप्यारे दक्षिणानां प्रदग्रहे
వస్త్ర సమర్పణ కూడా కావించి సంకల్పాన్ని శ్రీవారి అమ్మవార్ల గోత్ర పఠనం కూడా ఇప్పుడే శ్రావ్యంగా వినిపించారు. గోత్రము అంటే ఒక వంశము యొక్క మూల పురుషుణ్ణి తెలియచేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ప్రవరానని చెప్పి అంటే ఆ వంశానికి చెందినటువంటి మహర్షుల్ని అంతా కూడా ప్రవర్లో ముఖ్యమైనటువంటి వారుగా మనకు వినిపించారు. తమ వంశానికి చెందినటువంటి మహర్షులు మరి పూర్వం ఎవరైనా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాల వారు తమను తాము ఇతరులకు పరిచయం చేసుకునేటప్పుడు అభివాదం చేసుకునేవారు అని చెప్తూ ఉంటారు. ఆ అభివాదంలో గోత్రము, గోత్ర ప్రవరలు, గృహ్య సూత్రాలు కూడా ప్రస్తావిస్తారు కూడా అని కూడా చెప్తూ ఉంటారు. అంటే గోత్ర ప్రవరలకు మూలకర్తలైనటువంటి ఆశ్వలాయన, సాంఖ్యాయన, ఆపస్తంభ మొదలైనటువంటి గోత్ర గణాజ్యులైనటువంటి భృగు, ఆంగిరస, అగస్త్యులను కూడా మూలకర్తలుగా కూడా ఇప్పుడే వినిపించారు. అదిగో మాంగళ్య పూజను గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునానని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులను కూడా జరుపుతూ ఉంటారు. ఆనాడు వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది అని చెప్తూ ఉంటారు. ఇదిగో ఇది పవిత్రమైనటువంటి వైశాఖ మాసమే. అంటే ఈ మాసంలోనే స్వామివారికి ఆనాడు వైభవంగా వివాహం జరిగితే ఒకలామాలిక మాత కూడా పరిచర్యలు చేస్తూ ఉన్నదట. వెంకటాచలంపై వేంచేసి ఉన్నటువంటి శ్రీనివాసస్వామి గుర్రంపై ఎక్కి వేటాడాలి అనేటువంటి కారణంతో చాలా దూరం వెళ్ళాడట. అలా వెళ్ళి నారాయణవనం చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆకాశరాజు గారి యొక్క అంతఃపుర ఉద్యానవనం కూడా చేరుకున్నాడట. అక్కడ ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతీదేవి చెలికత్తెలతో విహరిస్తూ ఉండటం చూశాడట. శ్రీనివాసుని చూసినటువంటి పద్మావతి ఆయన వివరాలేంటో తెలుసుకోమని చెప్పి చెలికత్తెల్ని పంపిస్తే అప్పుడు శ్రీనివాసస్వామి ఏమని చెప్పాడు అనంటే, యస్య నామాన్యనంతాని పావనాని మనీషిణాం వర్ణతో నామ తస్యాపి కృష్ణం ప్రాహుస్తపస్వినః. వరాహ పురాణం ఏమని చెప్తుంది అనంటే, ఎవని నామధేయాలు అనంతాలో సకల జీవుల్ని స్మరణ మాత్రం చేత పావనం చేస్తాయో అటువంటి కృష్ణనామధేయుణ్ణి నేను అన్నాడట. అంటే ఆ శరీరవర్ణ చేత కూడా నాకు ఆ పేరు సార్థకమైంది అని చెప్పి తపస్సంపన్నులు అంటారు అని కూడా చెప్పాడట. అప్పుడు సింధుపుత్ర కులం ప్రాహు అస్మాకంతు పురావిదః జనకో వసుదేవస్తు దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేతస్తు సుభద్రా భగినీ మమ పార్థోసి మే సఖాదేవి పాండవా మమ బాంధవాః. భవిష్యోత్తర పురాణం ఏమని పేర్కొంది అనంటే, శ్రీనివాసస్వామి ఈ రకంగా చెప్పాడట. మాది యదువంశమని, దేవకీ వసుదేవులే నా తల్లిదండ్రులని, బలరాముడు నా అన్నని, సుభద్రాదేవి నా సోదరి అని, పాండవులు మా బంధువులు, నా పేరే కృష్ణుడు అని చెప్పి పేర్కొన్నట్లుగా కూడా చెప్తే ఆ శ్రీనివాసస్వామిని పెళ్లి కుమారునిగా సమస్తాలంకార సంశోభితునిగా కూడా చేశారట. పెళ్లికి తరలి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలతో కూడా ఈ వెంకటాచలం కోలాహలంగా ఉందట. వివాహోచిత విధులన్నీ కూడా ఆనాడు కులగురువు ఎవరయ్యా అని చెప్పి అంటే వశిష్ఠ మహర్షి దగ్గరుండి జరిపిస్తూ ఉన్నాడు. మరి పెళ్లి కుమారుడైనటువంటి శ్రీనివాసస్వామి కులదేవతను ఆరాధించవలసి ఉంటే వశిష్ఠుడు శ్రీనివాసుణ్ణి, ఓ దేవా మీ కులదేవత ఎవరు అని చెప్పి అడిగాడట. అప్పుడు శ్రీనివాసస్వామి, వశిష్ఠ మమ కళ్యాణి కులదేవి సెమీ స్మృత మమాపి పాండవానాంచ నాత్ర కార్య విచారణ. ఇంకా భవిష్యోత్తర పురాణం ఏమని చెప్తుంది అనంటే, ఓ వశిష్ఠ మహర్షి, మాకు పాండవులకు కూడా శమీ వృక్షమే కులదేవత, ఈ విషయంలో ఆలోచించవలసిన పని లేదు కూడా అని కూడా స్పష్టీకరించాడట. ఎంత గొప్పగానో చూడండి. స్వామివారి యొక్క వివాహం జరగబోతుంది అనంటే అగ్నిదేవుడు కూడా సాక్షాత్తు అతిథులందరికీ కూడా పంచపక్ష ప్రమాణాలన్నీ కూడా సిద్ధం చేశాడు. మరి ఆ అగ్నిదేవుడు స్వాహాదేవితో కూడా కలిసి సమస్తమైనటువంటివి కస్తూరి తాంబూల చందనాదులు కూడా ఇచ్చి సత్కరించటము అనేటువంటిది కూడా జరిగిందట. మరి ముందుగా ఎవరికి నివేదన చెయ్యాలి అని చెప్పి అంటే శ్రీనివాసస్వామి చెప్పాడట, మీరు ఈ విషయంలో ఆలోచించవలసినటువంటి పని లేదు. మొట్టమొదటిగా మీరు అహోబిల నృసింహస్వామికి ఆరగింపు చేసి ఆ తదుపరి వడ్డించమని చెప్పి కూడా చెప్తే అందరూ ఆ రకంగా వడ్డించటం మొదలుపెట్టారట. అహోబిల నృసింహస్య పూజాం కృత్వా నివేదయ ఇత్యుక్తో వాసుదేవేన నృసింహస్యార్పణం నృపా.
అలా బ్రహ్మదేవుణ్ణి శ్రీనివాసస్వామి ఆదేశిస్తే ఆ భోజన పదార్థాలన్నీ కూడా అహోబిలం నృసింహస్వామికి నివేదనం చేయించి ఆ తరువాత అతిథులందరికీ కూడా వడ్డన చేయటం ప్రారంభించారట. మరి అలా ఆకాశరాజు కూడా నారాయణపురం అంతా కూడా చలువు పందిళ్ళు వేయించాడట. పచ్చని తోరణాలు కట్టి 4 దిశలా కూడా శోభాయమానంగా పంచరంగులతో ముత్యాల ముగ్గులు వేయించాడట. మరి కన్నులు మిరుమెట్లు గొలిపేటటువంటి కాంతులు వెదజల్లేటటువంటి దీపాలతో అలంకరించారట. అనేక విధాలైనటువంటి వాద్యాలు ఏర్పాటు గావిస్తే ముత్తైదువుల్ని రావించి పద్మావతీదేవికి నలుగు పెట్టించి పన్నీటి స్నానాలు కూడా చేయించారట. పట్టు వస్త్రాలతో అలంకరించి రత్న ఖచ్చిత ఆభరణాలను కూడా అలంకరింపజేశారట. మరి శ్రీనివాసుడు పురప్రవేశం చేస్తున్నాడు అని చెప్పి వార్తాహరుడు చెప్తే ఆకాశరాజు శ్రీనివాసునికి ఎదుర్కోలు గావించటానికి మంగళవాద్య సమేతుడై సామంతాది మంత్రులతో కూడా ఆ శ్రీనివాసుని సంధించి గజవాహనంపై కూర్చుండబెట్టి పురవీధులంతా కూడా ఊరేగించారట స్వామివారిని. ఎంత దివ్య సుందరంగా ఉందో చూడండి. మరి సరస్వతి, బ్రహ్మదేవుడు, శివపార్వతులు, దేవతలు, ఋష్యాదులు అందరూ కూడా ఈ కళ్యాణం వీక్షించడానికి విచ్చేశారు. మరి అందరికీ తగిన మందిరాలు ఏర్పాటు చేశారు. మరి చందన తాంబూల ఫల తోయములతో కూడా అందరినీ సత్కరించారు. మరి అరుణోదయం ముహూర్తము అనేటువంటిది ఆసన్నమైంది. మరి వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును పిలిచి శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చాడట. పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతలు కూడా ధూపదీపాలతో శ్రీనివాసస్వామికి ఆనాడే పాదపూజ చేశారండి. అదిగో అతి పవిత్రములైనటువంటి స్వామివారి హస్తానికి తాకించినటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకి ధారణగా ధరింపజేయబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అదిగో చూడండి, అతి పవిత్రములైనటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. సాంగత్తే కురుతా అతకథేదా సావిత్రే ప్రజాపదేత్తామహో రాజానవదలయా తంత్రయో వేదాన్వసద్దంద సాంగత్తే కురదా అతకథేదాధావేత్రే అరణ్యే నమః మాంగళ్యసూత్రధారణం గురోవే మాంగళ్యధారణవర్త సమర్థోద్భవంద మహాంతోడగంతో సంతాహంజావయజఠ ప్రజావాయుద్ధరంచ రోచలో రోచమాన శోభన శోభవార కళ్యాణ విమిమేత్తాపయస్వదేం దేవాలాగం ధేనగో మృదుగామనవస్వరందే ఇంద్రస్వామం భివతో శేవోత్వరః. చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే.
చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే ఇత్యభిఘార్య ఇవాళాజాలే సమర్థకరణాన్ మమ శుభ్యంజసల్లదా సదగ్రణమల్లదా ఎల్లార్మబ్రోధేగో లాజాలే దీర్ఘాయత్వేపధిరేదంతాం గదయో మమ స్వాహ ఆదిట్య మమ స్మారమస్తే వత్తగ్గస్తరావ అపదిట్ట ప్రదల్లద సహస్రపదనాయత ప్రతమ్మక ప్రామ్యుక్కామాయజగామయేముఖంతో జలయాయ సరస్వతే ప్రేతముఖమహే వాజనేపదే ఇవాళాజాల అవభామే సమర్థకరణాన్ మమ తుభ్యం చ సన్నడవాస్తదగ్రణమల్లదా ఎల్లార్మబ్రోధేగ్నోరాజారావపల్లే దీర్ఘాయురత్వమేపదిరేదంతాం యదయో మమ స్వాహ ఆదిట్య మమ స్మారమస్తే వత్తగ్గస్తరాభవ అపదిట్ట ప్రదల్లద సహస్రపదనాయత ప్రతమ్మక ప్రామ్యుక్కామాయజగామయేముఖంతో జలయాయ ఇవాళాజాల అవభామి సమర్థకరణాన్ మమ తుభ్యం చ సన్నడవాస్తదగ్రణమల్లదా ఎల్లార్మబ్రోధే గోరాజారావపల్లే దీర్ఘాయురత్వమేపదిరేదంతాం యదయో మమ స్వాహ విశ్వాపదత్వయా వయం దారావృణ్యాయువ అధిగాగేమగిద్దిఢః ఓం భో స్వాహ ఓం భ స్వాహ ఓం భ స్వాహ ఓం భో భవ స్వాహ దిదేల్మం గతాదేవదప్రాదాభే సర్వప్రాయశ్చార్థం అతో దేవైత్వం గృహే దేవుణ్యస్వాదేవదేవదేవదప్రభాం ఓం మదో దేవావందన యదో విట్టవదకమే పృథివ్యా సప్త స్వాహ ఇదమిట్టవదకమే త్రయోదవాదరే స్వాహ శ్రేణి విధావదకమే విట్టో గోపాలభ్యమాదాయ స్వాహ కర్మాణ స్వయంసేంద్రస్య స్వాహ తద్విక్షోహ పరమదివే వక్తాన్ స్వాహ తద్విప్రాదోరమువాద్యాగ్రమాన్ దత్తవట్టోరత్రవగ్గ స్వాహ ఓం భో స్వాహ ఓం భ స్వాహ ఓం భ స్వాహ ఓం భోర్భో స్వ స్వాహ అధిదేల్మ గత్తార్మదే సర్వదేవదప్రాధావే విరట్టాదందోహం దేవదేవదప్రభా ఇదస్సగణోదర హిరణ్యద్దాహ్నుకాగ్రాగ్నే స్వాగ్నే నదా స్వాగ్నవే స్వాబ్జాదే స్వాహ ఇంద్రాయ స్వా విశ్వేభ్య దేవేభ్య స్వాహ సర్వాభ్య దేవతాభ్య స్వాహ సర్వత్రేవాదిట్ట సర్వత్రేవాణాదిట్టోపై స్వాహ వాత్మదేవస్మై స్వాహ ఆశ్రావదత్ర స్వాహ ఇదవాన్ స్వాహ ఏదో స్వాహ సమదసే జోజోధే స్వాహ సూర్యసేవే యక్షుర్మే భాగ్య స్వాహ సోమసేవే తమ్మే భాగ్య స్వాహ वाजवर्धवे प्राणान में भाग स्वाहा ब्रह्मणादेवद्यम में भाग स्वाहा तत्व प्रियाणे तत्वहत्र तत्वले तत्व निरावृत हृदय स्वाहा
వృదానవద్దానట్టప్రేళ పూర్వప్రియావదే స్వాహ అగ్నిర్భక్త స్వాహ వేదభక్త స్వాహ దేవభక్త స్వాహ సోక్త స్వాహ అగ్న జన వేద జనం దేవ జన్మదేవ స్వాహ సమంతాం క్రీడాపదాగదేన సమాప్తేహ స్వేపర్ దేవేంద జీవనోత్సాహ పూర్ణాగతమత్తవాంజుహోదే సర్వం వై పూర్ణాగతే సర్వమేవాప్నో దేవదో వయం పూర్ణాగతే అస్సామేవ ప్రతిదట్టద స్వాహ ఆద్యశేషం ఇంద్రాయ జగోమి స్వాహ తత్తాత్రణాదావమాదాయ అగ్నిత్రప్రయ వేదత్రప్రయ దేవత్రప్రయ ప్రవేత్రప్రయ ప్రమాద్యాత్రప్యంద అదేవదేవదేవదేవదేవప్రాదావైహవాన్ దక్షిణాష్టోత్తరమదే ఉత్తరదాష్టోత్తరమదే ప్రాచ్యాం సర్వాన్ పరమోక్ష్య గ్రంథం విసృజ్య అభ్యత్రోక్ష్య అభ్యత్రోక్ష్య ఆప్యాయం దామామృతమృతామృతమంగత్వేరే స్వాహ శుద్ధం బోధపావత్వోద్భాగ్రవాలిప్య భోదేత్పాదే లభదే నిత్యసర్వయజ్ఞకృతంభవే అగ్నిర్మార్గయోద్బోధే ఆదిత్యస్వామో నమః భోదేత్పాదే లభదే నిత్యసర్వయజ్ఞకృతంభవే అగ్నిర్మార్గయోద్బోధే త్రయాయుషం జమదగ్నే కశ్యపత్రయాయుషో యద్దేవాలయంత్రయాయుషం తన్మేత్రయాయుషో దీర్ఘాయుక్తాయ సతాయ బలాయ సతంజ పక్షసేత్రయాయుషో ఆ భాగట్టామయామోస్తాలు వర్జేతురామహేరణ చక్ర యోమత్సవద భారతసమాద వటదేన మాతాస్మాశక్ష అనుమద ఆపో జలయదాదాః वोत्सवैतरत्वाज्ञे जातवेधे भगवान् प्रज्ञोद वो नमः आयर्वाझाभ्रेन्द्रेवार्धात्रवा प्रदेशस्वभावात् पुरोवयद्यत् सकलं बर्पय श्रवण श्रीमन् नारायणायेति समर्पयामे श्रवन्ते श्रीनिवासार्पितमस्तु धर्मन्ते चित्तार्पितमस्तु ब्रह्मणे महापणपाध्य पणराजमणप्याग्निपुढाय महापणपाध्य पणराजमणं समर्पयामि यदा भागतः आज्योपहारं निवेदयामे गुणोपहारं समर्पयामे ब्रह्मणे नमः यदा देवतास्थानं प्रतिष्ठापयामे तत्सं ब्रह्मार्पणमस्तु धर्मसे श्रीनिवासार्पितमस्तु రక్షాతిలక ధారణ కైంకర్యాల్ని కూడా పూర్తి చేశారు.
అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. ఆ గోదాదేవి ఎవరు అని చెప్పి అంటే విష్ణు చిత్తుల వారికి పూల తోటలో లభించినట్లుగా చెప్తూ ఉంటారు. అంటే విష్ణు చిత్తుల వారే దంపతులు అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారట. మరి యుక్త వయసు వచ్చిన తర్వాత గోదాదేవి శ్రీవారైనటువంటి రంగనాథుణ్ణే తన పతిగా పొందాలి అని చెప్పి తలంచిందట. ప్రతిరోజు కూడా ఆ అమ్మవారు పూలమాలను అలంకరణగా తీసుకుని వెళ్ళేవారట. అయితే గోదాదేవి ఆ పూలమాలను ముందే ధరించి స్వామివారికి పంపించటం మొదలుపెట్టిందట. అది తెలుసుకున్నటువంటి విష్ణు చిత్తుల వారు బాధపడుతూ ఉంటే స్వామివారు పిలిచి, నువ్వు దుఃఖించవద్దు, గోదాదేవి ధరించినటువంటి పుష్పమాలనే నాకు అలంకరించు అని కూడా చెప్పారట. అదుగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను పుష్పమాల పరివర్తనం అనేటువంటి కార్యక్రమంలో ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి అలంకరణ చేసి మరలా స్వామివారికి వైభవంగా అలంకరించబోతూ ఉన్నారు. అప్పుడు వెంటనే విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు కూడా గోదాదేవి ధరించినటువంటి వరమాలనే స్వామివారికి ధరింపజేయటము అనేటువంటిది చేస్తూ ఉన్నారట. మరి పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకొని రండి అని చెప్పారట. అప్పుడు మెరుపు తీగ వలె చివాను లేచింది పెండ్లిపెట్లపై కూర్చున్నటువంటి గోదాదేవి. మరి ఆవిడ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అందరూ చూస్తూ ఉన్నారు. మరి ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతి వలె ప్రకాశించిందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి అంటే మరుక్షణం ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి అదుగో ఈ వరమాల శ్రీరంగనాథ స్వామి యొక్క కంఠంలో వ్రేలాడుతూ ఉన్నది. అంటే భక్తగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైందన్నమాట. కలియుగ వింతలలో సశరీరముగా ఆండాలు తల్లి శ్రీరంగనాథుని యందు లీనమై జ్యోతిగా లయించింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదుగో పుష్పమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించారు. వేదంబులందు నేను వేద్యమగు ఓంకారమయ్యుంటిని, సర్వయజ్ఞములందునా ఎప్పుడు జపయజ్ఞమయ్యుంటిని. సృష్టి స్థితి లయములకును జగతిలో సర్వేశ్వరుండనేను, విద్యలందెన్నగాను అధ్యాత్మ విద్యనై నేనయ్యుంటిని. మాసములలో నెన్నగా మార్గశిర మాసంబు నేనైతిని, ఋతువులందెంచి చూడా వసంత ఋతువునై వెలయుచుండు. సర్వతోముఖుడనైనా సాక్షియు బ్రహ్మంబు నేనైతిని, లోకంబులన్నింటినూ పాలించు లోకేశుడను నేనయ్యా. ద్వాదశాదిత్యులందు విష్ణువై వర్ధిల్లుచుందు నేను, జ్యోతులకు జ్యోతియొగుచూ వెలుగొందు సూర్యభగవాను నేను. ద్వాదశాదిత్యుల్లో మహావిష్ణుగా వర్ధిల్లుతాను అని చెప్పి కూడా స్వామివారే సెలవిచ్చారట. ఇంద్రియంబుల లోపల మనసుని తలంబ్రాల కార్యక్రమం, అక్షతారోపణ కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి
నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి